వాడేం చేశాడో తెలుసా? నా కొడుకు ఏం చేసినా సరే వాడి మీద చెయ్యెత్తే హక్కు అధికారం నీకు లేవు. ఏమైంది వసు? నేను చెప్తానమ్మా. ఈ వసు నీ మనవణ్ణి చెయ్యెత్తి కొడుతోంది. లేదు, కిట్టుని కొట్టాలనుకోలేదు. ఓన్లీ చెయ్యెత్తానంతే. నేను ఆపకపోయింటే కొట్టేదానివే కదా. నా కొడుకుని కొట్టేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? వాడేదో తప్పు చేసుంటాడు, వసు చెయ్యెత్తింది. దానికంత రాద్దంతం ఎందుకు? మొగుడు పోయి పిల్ల జల్లా లేనిదానివి నీకెందుకత్తా? దమయంతి, నా కొడుకుని కొడితే నాకు బాధగా ఉండదా అమ్మా? వసుగారు, ఏం జరిగింది? మేం చెప్తాం డాడీ. ఈ కిట్టు మా హోంవర్క్ మీద పాలు పోసి పాడు చేశాడు. ఎందుకలా చేసావని అడిగితే అన్నయ్యని మమ్మల్ని తోసేశాడు. అలా చేయడం తప్పు కదా కిట్టు. కిట్టు పిల్లాడు తెలియకేదో చేశాడు. దానికే ఈవిడ గారు నా కొడుకుని కొట్టాలా? రాసింది పాడైపోతే మళ్ళీ రాసుకోలేరా? చేతులు ఏమైనా అరిగిపోతాయా? అఖిల్, వదినా. పిల్లల స్కూల్ వ్యాన్ వచ్చింది. సరే వదినా. బన్నీ, అను, కీర్తి, కిట్టు రండి, స్కూల్కి వెళ్దురు గాని. చూడదామైంతే, చీటికి మాటికి నువ్వు ఇలా గొడవ పడ్డాం మంచిది కాదు. నీ భార్య నాతో గొడవ పడచ్చా అన్నయ్య? వసుగారు కారణం లేకుండా ఎప్పుడు ఏ పని చేయరు. ఆవిడ గారికి ఉన్నది కారణం కాదు, అహంకారం. ఎంతైనా నీ భార్య కదా, ఆ పొగరు గర్వం చూపిస్తుంది. వసు గురించి అలా తప్పుగా మాట్లాడకు దమయంతి. వసుకి ఉన్నవి గర్వం అహంకారం కాదు దమయంతి, ఓర్పు సహనం. ఈ ఇంట్లో అమ్మెంతో వసు కూడా అంతే దమయంతి. మీరందరూ ఇలా తలకెక్కించుకోబట్టే ఈవిడిలా చేస్తోంది. అభి అన్నయ్య సంపాదిస్తున్నాడని ఈ ఇంట్లో తనదే అధికారం అనుకుంటోంది. తన కొడుకే ఈ ఇంటికి వారసుడు అనుకుంటోంది. ఇంకా ఆపుతావా? వసు గురించి అలా మాట్లాడుకు. ఎందుకు ఆపాలమ్మా? కోడలికిచ్చే విలువ గౌరవం నీ కూతురికివ్వవా? ఇన్నాళ్ళు పరాయి పంచన పెరిగానని మీ అందరికీ పల్చనైపోయానా? నేను ఈ ఇంటి మనిషినే. నాకు, నా కొడుక్కి, నా కూతురికి ఈ ఇంట్లో హక్కు అధికారాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే ఆ బన్నీగాడి కన్నా నా కొడుకే ఎక్కువ. ఎందుకంటే నా కొడుకు ఈ ఇంటి రక్తం, బన్నీగాడు ఈ ఇంటి రక్తం కాదు. ఎవన్నో తీసుకొచ్చి మా అన్నయ్య కొడుకు ఈ వంశానికి వారసుడంటే నేనెలా ఒప్పుకుంటాను? స్టాప్ ఇట్. నువ్వు కాకుండా ఈ మాట ఇంకెవరైనా అనుంటే నేనేం చేసుండేవాడినో నాకే తెలీదు. అయినా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? ఈ ఇంటి ఆడపడుచు అయినంత మాత్రాన మీ వదినపై నోరు చేసుకునే హక్కు అధికారం నీకున్నాయి అనుకుంటున్నావా? ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే మర్యాద దక్కదు. బన్నీ నా కొడుకు, ఈ వంశ వారసుడు, అనుకీర్తులకు అన్నయ్య. అది ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ ఇంటి కోసం వసుగారు ఎంత కష్టపడ్డారో నీకు తెలీదు. ఇప్పుడు అందరం ఇలా కలిసున్నామంటే దానికి కారణం వసుగారు. ఆస్తులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తను అందరి బాగోగులు చూసుకున్నారు. అలాంటి తన మీద, బన్నీ మీద నిందలు వేస్తే నేను ఊరుకోను.
అమ్మ సాక్షిగా మా ముగ్గురి అన్నదమ్ముల తరఫున చెప్తున్నాను. మా తోడబుట్టిన దానివిగా ఈ ఇంట్లో నీకు నీ పిల్లలకు ఏ లోటు రానివ్వు. అలాగే నువ్వు కూడా మీ వదిన గౌరవానికి భంగం కలిగించకూడదు. అర్థమైందా? అభి ఇంతలా కోపడ్డం నేనెప్పుడు చూడలేదు. వెళ్ళు. అందరూ వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. దేవుడా, దమయంతి వల్ల ఈ ఇంట్లో కొత్త సమస్యలు మొదలవకుండా చూడు స్వామి. బన్నీగాడు ఈ ఇంటి రక్తం కాదు. వసు గారు, ఏంటండి, ఆఫీస్ నుండి వచ్చారా? నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదండి. ఓహో, అవును కదూ. ఉండండి, మజ్జిగ తీసుకొస్తా. వసు గారు, ఆగండి. ఇంకా ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నారా? అయ్యో లేదండి, ఒక్క నిమిషం ఉండండి. మజ్జిగ తీసుకొస్తానని మంచినీళ్ళు తీసుకొచ్చారు. సారీ అండి, మజ్జిగ చేసి తీసుకొస్తాను. వద్దండి, నాకేం వద్దా. కాసేపు ఇక్కడే ఉండండి, ఓకే? మీరు ఇంకా దమయంతే కాదు, ఎవరు ఏమన్నా బన్నీ నా కొడుకు, ఈ ఇంటి వారసుడు. మీరు ఇలా దిగులు పెట్టుకోకండి. నేను బాధపడుతుంది అందుకు కాదండి. కిట్టు ప్రవర్తన తెలిసి కూడా దమయంతి వాండే వెనకేసుకొస్తుంది. కన్న తల్లి అలా చేస్తే పిల్లాడు ఇంకా చెడిపోడా? దమయంతికి అది అర్థం కావడం లేదు. మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి. మొక్క
తను మీ సొంత చెల్లెలైనా పిన్ని కూతురైనా నాకు ఆడపడుచే. నిజం తెలియక ముందు కూడా తనకంత గౌరవం ఇచ్చాం. కిట్టుని ప్రేమగా చూసుకున్నాం. కానీ ఇప్పుడు తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. దమయంతి గురించి నాకు వదిలేయండి. కిట్టును కూడా దారిలో పెడతాను. మీరు ప్రశాంతంగా ఉండండి. పిల్లలు పాడైపోతే పెద్దవాళ్ళం పెద్ద మూల్యం చెల్లించుకోవాలండి. ఏదైనా ఇప్పుడే జాగ్రత్త పడాలి. దమయంతికి ఆ జాగ్రత్తలు నేను చెప్తాను. వినకపోతే నేనే వాళ్ళని క్రమశిక్షణలో పెడతాను. మీరు రిలాక్స్ అవ్వండి, ఓకే? ఎవరు మీరు? హారిక అంటే మీరేనా? అవును నేనే. పదండి, మా మేడం తీసుకురమ్మన్నారు. ఎవరు మీ మేడం? నన్నెందుకు తీసుకురమ్మన్నారు? అవన్నీ మేడం చెప్తారు, ముందు మీరు పదండి. నేను రాను. మర్యాదగా రాకపోతే బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. మీ మేడం వసుంధరనా లేక పావనినా? కాదు, శ్యామలాదేవి గారు. శ్యామలాదేవినా? ఆవిడెవరు? మేడం గారు చెబుతానని చెప్పారు కదా, పదా. టైంకి మమ్మీ కూడా ఇంట్లో లేదు. ఆ శ్యామలాదేవి ఎవరో నన్నెందుకు తీసుకురమ్మంటుందో? నీకే చెప్పేది, పదా. చూసావా వదినా, ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా అవేవి మనసులో పెట్టుకోకుండా నా కోడళ్ళు తమ పని తాము చేసుకుపోతున్నారు. అవునదనా, నా ముగ్గురు మేనల్లుళ్ళు కూడా ఈ ఇంటి గొడవలు పక్కన పెట్టి ఆఫీస్ విషయాలు చర్చించుకుంటున్నారు చూడు. ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలిదినా. తోడుకోడళ్ల ఐకమత్యం, అన్నదమ్ముల అనుబంధం అంతా చూడముచ్చటగా ఉంది. ఈ సమయంలో మీ అన్నయ్య ఇక్కడుండుంటే ఎంత బాగుండేది. ఎంతసేపు నీ కొడుకులు కోడళ్ళ గురించే తప్ప నా గురించి పట్టించుకోవేంటి వదినా? నాకు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేయాలన్న బుద్ధి నీకు ఎప్పుడు పుడుతుంది? పావని వదిన వసు వదినలతో పాటు మా అమ్మ నందినిని కూడా కోడళ్లలో కలిపేసిందా ఏంటి? అమ్మకు నా కూతురే ఇంటి చిన్న కోడలని గుర్తు చెయ్యాలి. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసులే వదినా. పెళ్లి గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు వదినా? నీ మనసు నాకు తెలీదా వదినా? నీకెవరంటే ఇష్టమో కూడా నాకు తెలుసు. అంటే నేను చలపతిని ప్రేమించిన విషయం వదినకి తెలిసిపోయిందా ఏంటి? త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది వదినా. నాకు చలపతికి పెళ్లి చేస్తారా? ముందు నందినికి పెళ్లి చేసి ఆ తర్వాత అఖిల్కి సంబంధాలు చూద్దాం. నీకిష్టమైన నీ చిన్న మేనల్లుడి పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపిద్దాం. అంటే నువ్వు ఎంతసేపు మాట్లాడుతుంది అఖిల్ పెళ్లి గురించా వదనా? నువ్వెవరి పెళ్లి గురించి అనుకున్నావు? వాడి పెళ్లి గురించేలే వదనా. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చారంతా? ఊడ్చే, మాట్లాడకుండా ఊడ్చే. ఎందుకమ్మా? త్వరగా ఇల్లంతా ఊడవే, మొదలుపెట్టు. అమ్మా అమ్మా అమ్మా, అటు చూడవే, నీ కోడలు ఇల్లుడుస్తోంది.
కోడలా? ఆ, అదేనమ్మా నీ మనవరాలు శివాని. అభి అన్నయ్య, భాస్కర్ అన్నయ్య, ఒరే అఖిల్, ఒకసారి అటు చూడండి. మీ మేనకోడలు శివాని ఇల్లుడుస్తోంది. అదేమైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతోందా? అంతగా హడావుడి చేసేస్తున్నావు. ఈ ఇంటి పెద్ద కోడళ్లతో పాటు చిన్న కోడలైన శివాని కూడా ఇంటి పనులు చేస్తోందని చెప్తున్నానత్తా. చిన్న కోడలా? అదే చిన్నపిల్ల శివాని అని చెప్తున్నాను. దానికి ఇంటి పనులన్నీ వచ్చు. నువ్వు ఎంత కాకా పట్టినా ఇక్కడ పడిపోయేవాళ్ళు ఎవరూ లేరే. చదువుకుంటున్న పిల్లతో పనులెందుకు చేయిస్తున్నావు దమయంతి? అయ్యో, రేపో మాపో పెళ్లి చేసుకునే పిల్ల కదమ్మా. తన ఇంటిని తను చక్కదిద్దుకుంటే తప్పే ఉంది. నీ కూతురుతో పాటు నువ్వు కూడా పని చేయలేకపోయావా? నీకు పనులు చేయటం అలవాటయ్యేది. ఇదిగో, నాకు పనులు చేయడం రాకుండానే నా కూతురు పనులు చేస్తోందా అత్త? ఆయనింట్లో పుట్టినా పిన్నింట్లో పెరిగి అష్ట కష్టాలు పడ్డాను. నా కూతురు కష్టాల్లో పెరిగినా సుఖాల్లో బతకాలని దానికి అన్ని పనులు నేర్పించాను. నా బతుకు ఎలాగో ఇలా అయ్యింది. కనీసం అదైనా బాగుపడాలి కదా. అమ్మకి నా ఉద్దేశం అర్థమవుతోంది. ఇలాగే రోజు కొంచెం కొంచెం అమ్మ మనసు మారిస్తే చాలు, శివాని ఇంటి చిన్న కోడలు అయిపోతుంది. ఏమైంది వసు? ఇందాకటి నుంచి అదే పనిగా కుడికన్ను అదురుతుందక్క. కుడికన్ను అదరడం అశుభం అంటారు కదక్కా. అందుకే కంగారు పడుతున్నాను, ఎవరికి ఏం కీడు జరుగుతుందో అని. అయ్యో, బన్నీ, వసు గారు ఏమైందండి? ఏమండి, బన్నీ ఫోటో కింద పడిందండి. బన్నీకి ఏమైనా జరుగుతుందేమో. కంగారు పడకండి. అదే పనిగా నా ఎడమ కన్ను కూడా అదురుతుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తోందండి. ఏం కాదులేమ్మా, ఎందుకు భయపడుతున్నావు? ఇలా ఎప్పుడు జరగలేదు బావగారు. బన్నీకి ఏమైనా అయితే? బన్నీ స్కూల్లో ఉన్నాడు వదినా, వాడు సేఫ్గా ఉంటాడు. బన్నీకేం కాదు వసు, కంగారు పడకు. ఎందుకో నా మనసు ఏదోలాగా ఉందత్తయ్య. ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్టుగా ఉంది. నా కూతురు పనిచేస్తుంటే ఈ వసు వదిన నాటకం మొదలుపెట్టిందా ఏంటి? అందరి మంచి కోరే వసు మనసు కలవరపడుతోంది అంటే ఎవరికో మూడినట్టుంది. వసు గారు, ఆ ఫోటో ఇటు ఇవ్వండి. వదిన, వసు గారిని తీసుకొని గుడికి వెళ్ళండి. తన మనసు కాస్త కుదుట పడుతుంది. అలాగే అభి. వసు, పద గుడికెళ్ళొద్దాం. పంతులు గారు, చెప్పండమ్మా. మా అబ్బాయి బన్నీ పేరుతో అర్చన జరిపించండి పంతులు గారు. ఈ రోజు మీ అబ్బాయి పుట్టినరోజా అమ్మా? కాదు పంతులు గారు, ఉదయం నుంచి మా ఇంట్లో అపశకునాలు జరుగుతున్నాయి. ఏదైనా కీడు జరుగుతుందేమోనని తను భయపడుతోంది. దేవుని నమ్ముకోండమ్మా, ఎలాంటి ఆపదలు రావు.
ఈ గుళ్ళో ఒక స్వామీజీ ఉన్నాడమ్మా. మీ సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతారు. వెళ్ళి అడగండి. ఆ స్వామీజీ ఎక్కడున్నారు పంతులు గారు? అదిగో అక్కడున్నాడమ్మా.